తిరుపతి దేవస్థానం పవిత్రతను నాశనం చేసిన బిఆర్ నాయుడు ఇటువంటి వ్యక్తులకు పదవులిచ్చిన కూటమి ప్రభుత్వం, ఇటువంటి వ్యక్తులకు పదవులిచ్చిన కూటమి ప్రభుత్వం, ఇటువంటి వ్యక్తులకి పదవులిచ్చిన కూటమి ప్రభుత్వం బిఆర్ నాయుడు. ఇదేమి చట్టం, ఇదేమి న్యాయం. తిరుమల దేవస్థానం బిఆర్ నాయుడు వెంటనే మోసం చేసిన బిఆర్ నాయుడు వెంటనే రచించాలి 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 రచించాలి. ఇదేమి చట్టం, ఇదే We want justice. 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 నమో వెంకటేశాయ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పరిరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరు కూడా పరితపిస్తూ ఉన్నారు. ఎందుకనంటే 6 నెలల కాలం నుంచి చూస్తా ఉన్నాం. తిరుపతి లడ్డు అంశాన్ని తీసుకొచ్చి అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించినటువంటి ఈ ప్రభుత్వం చూస్తున్నాం. కానీ ఈ రోజున ఏదైతే మనం అందరం మాట్లాడుకుంటున్నామో అలాంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తిని చైర్మన్ గా చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసింది ఈ ప్రభుత్వం. ఎందుకనంటే నిన్నటిదాకా ముఖ్యమంత్రి గారు కానీ కూటమి నాయకులు కానీ ఏమని చెప్తూ ఉన్నారు, కలిగి వెంకటేశ్వర స్వామి అంటే మాకు ఎంతో దైవంతో సమానము, మేము ఏ పొరపాటు చేయము, ఎవరన్నా దాన్ని కలుషితం చేస్తే శిక్షిస్తామని మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం మరి బిఆర్ నాయుడు విషయంలో ఎందుకు మౌనం పాటిస్తా ఉన్నారు? అశ్లీల వీడియోలు, రాసలీలలు అన్నీ కూడా అన్ని ఛానల్లోని, టీవీల్లోని, మాధ్యమాల్లోని ప్రచారం అయినాయి. అలాంటి అపవిత్రమైనటువంటి వ్యక్తిని ఇమీడియట్ గా చైర్మన్ పదవి నుంచి తొలగించి బాధ్యత వహించవలసినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున మరి వారిని వెనకేసుకొచ్చేటువంటి కారణాలతోటి ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నామో వారి మీద కేసులు పెట్టి, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఇదే గతంలో ఒక టీవీ ఛానల్, టీటీడీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్ చైర్మన్ ఒక వీడియో తప్పు మాట్లాడితే ఇమీడియట్ గా సస్పెండ్ చేసి అతన్ని పదవి నుంచి తొలగించినటువంటి విషయం మనందరం కూడా గమనించాలి. ఏదైనప్పటికీ మేము కోరుకునేది ఒకటే, అందరి యొక్క మనోభావాలు నిలబడే విధంగా టీటీడీని పరిరక్షించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకనంటే అలాంటి అపవిత్రమైనటువంటి వ్యక్తులను చైర్మన్ గా పెడితే మరి ఎంతో పేరున్నటువంటి టీటీడీ దేవస్థానం మరి నలుగురు మాట్లాడే విధంగా ఈ రోజున మారటం చాలా మరి దురదృష్టమైనటువంటి అంశం. ఏదేమైనటికీ వైఎస్ఆర్ పార్టీ పక్షాన ఇలాంటి ప్రశ్నిస్తే కేసులు పెట్టేటువంటి సంస్కృతి వల్ల మేమెవరూ కూడా ప్రశ్నించకపోవడం మానేయమని, ఎక్కడైతే తప్పు జరుగుతుందో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని
ఇప్పటికీ రాష్ట్ర నలుమూలలా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఓటెక్కేరుకుంటా ఉంది. అలాంటి బిఆర్ నాయుడిని మీరు వెనకేసి రాకుండా ఇమీడియట్ ఆ పదవి నుంచి తొలగించి హిందువుల యొక్క మనోభావాల్ని మీరు గౌరవించాలని ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాం. ఈ నిరసన ద్వారా ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని మనందరి ఆకాంక్ష. దేవదేవుడి యొక్క పరిరక్షణ మనందరి యొక్క బాధ్యత కనుక ఆ దేవాలయానికి హిందూ ధర్మానికి ఎటువంటి అపవిత్రం కలగకుండా మీరు అందరూ కూడా పనిచేయాలని, ఆ భగవంతుడు మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. ఈ నిరసన భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరికీ కూడా జిల్లా వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి యొక్క రాసలీలలో మరి మీడియా ద్వారా మరి రాష్ట్ర ప్రజల యావత్తు ప్రపంచమంతా కూడా చూడటం జరిగింది. మరి ఏదైతే ఈ కుటుంబ ప్రభుత్వం ఉందో ఏమీ లేనటువంటి లడ్డు విషయంలో ఎంతో అబద్ధాలు మాట్లాడి గుడ్డుకవు కలిసింది, పంది మాంసం కలిసింది, ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అనేక రకాల ప్రచారాలు చేసి తదుపరి మరి అందులో ఏ విధమైనటువంటి కలిసి లేదని రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మరి మీరు ఆ రోజున అనేక రకాలుగా మీరు విష ప్రచారం చేయడం జరిగింది. మరి ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యండి అనేక రకాలైనటువంటి ఆయన యొక్క రాసలీలలో పబ్లిక్ గా ప్రజలందరూ కూడా చూడడం జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా మీరు ఆయన్ని ఇమీడియట్ గా తొలగించి మరి తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర కాపాడాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మీరు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే రోజు ఎంతో తొందరలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరచుకుంటాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ఈ బిఆర్ నాయుడిని అర్జెంట్ గా మీరు బేషరతుగా కూడా టీటీడీ చైర్మన్ తొలగించండి, ఆయన అరాచకాలను అరికట్టాలి, లేదంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు అని. ఎందుకంటే బిఆర్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి నుంచి కూడా తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చుకుంటా వచ్చాడు. భద్రతా వైఫల్యం వల్ల జనం జరిపోవడం కానివ్వండి, లడ్డు వ్యవహారం కానివ్వండి, ఆయన రాసలీలలు కానివ్వండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు మెట్టు ఏదైతే కడిగారో మీరు ఈ రోజు కూడా గ్రహించి మళ్ళీ మెట్టు కడిగి ఈ బిఆర్ నాయుడు చేసినటువంటి అబద్ధతని మీరు తొలగించకపోతే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించాలని మీరు ఆ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి ఏదైతే మీరు ఎంత డ్రామా చేశారో అవన్నీ కూడా తేట తెల్లమైందని మీ రోజు సిగ్గుపడాలి. సిగ్గుపడి బిఆర్ నాయుడు ఏదైతే అరాచకాలు చేశాడో ఇవన్నీ కూడా మీరు తిరుపతి దేవస్థానం మొత్తం తిరిగి మొత్తం పసుపు నీళ్లు జల్లి మీ చిత్తశుద్ధిని నిరూపించుకునే వరకు కూడా రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని క్షమించాలని, అదేవిధంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం బిఆర్ నాయుడిని తొలగించే వరకు పోరాడుతుంది, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను కాపాడుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అసలు ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుందా? ప్రజలందరూ మంచిగా పరిపాలన చేసి ప్రజలందరికీ ఒక మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఏ రకమైన పరిస్థితిలో ఉన్నారన్నది ఒకసారి ప్రజలందరూ కూడా తెలుసుకున్న విషయమే. నిజంగా చెప్పాలంటే అసలు తిరుపతి దేవస్థానం అన్నది ఒక హిందూ మతానికి చాలా పవిత్రమైన దేవస్థానం. అది దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు ఎటువంటి రాష్ట్రాలలో ఉన్నాడో ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తే దానికి వాళ్ళు క్షమాపణ చెప్పడం మానేసి, రాజీనామా చేయించడం మానేసి తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి మరి దౌర్జన్యంగా, అసలు ఆయన బిఆర్ నాయుడు అన్న వ్యక్తి ఎస్సీ కాదు,
అయినప్పటికీ కూడా అది వాళ్ళ తిట్టిన మీద మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే దానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని పరిణామంలోకి తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరి బిఆర్ నాయుడు మరి అనుచరులు మరి వాళ్ళ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టడం అన్నది చాలా దురదృష్టం. ఒక ఎస్సీగా నేను సిగ్గుపడుతున్నా. ఏంటంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అన్నది ఒక చట్ట ప్రకారంగా వెళ్ళాలి. దాన్ని అర్హులైన వాళ్ళు కాకుండా అనర్హులకి కేసులు కట్టించడం అన్నది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వెంటనే మరి టీటీడీ చైర్మన్ కింద తొలగించాలని, ఆయన రాజీనామా చేయించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం.